ఇది బోట్ నెక్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్క్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్. ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజులకి అయితే. అదేవిధంగా ఇక్కడ అనేది మనకి లెంత్ అనేది తగ్గించుకోవాలి. హుక్స్ పట్టీ దగ్గర మనకి ఇక్కడ లెంత్ ఒక 1/2 ఇంచ్, అంటే సైజుని బట్టి 1/2 ఇంచు లేదా 1 ఇంచు అలా సైజుని బట్టి తగ్గించుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది తగ్గించుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు ఎక్కువ ముడతలు పడేది ఇక్కడ సెంటర్ ఎక్కువైపోతే మనకి ఇక్కడ ఎక్కువ ముడతలు అనేవి పడతాయి. అందుకని ఇక్కడ లెంత్ అనేది తగ్గించుకోవాలి. మళ్ళీ ఇక్కడ చెస్ట్ కోసం మనకి ఎక్స్ట్రా లూజ్ కావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ లెంత్ పెంచుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ వచ్చేసి ఈ పై లైను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే సైజుని బట్టి, అంటే ఇది 30 సైజ్ బ్లౌజు, ఈ సైజుకి ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ అనేసరికి ఇది మళ్ళీ కట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాం. ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ రెండింటికి ఒక చోటకే రావాలి, లేదంటే షేప్ అనేది పోతుంది. బ్లౌజు షేప్ అనేది కరెక్ట్గా రాదు. అది కరెక్ట్గా రావాలి, ఈ రెండు కరెక్ట్గా కలిసిపోవాలి అంటే ఈ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ పార్ట్కి వచ్చే ఈ లైను, ఈ కరువు తిరిగిన లైను సేమ్ లెంత్ ఉండాలి, అప్పుడే కరెక్ట్గా కలుస్తాయి. ఇది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, దీనికన్నా ఇది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇది కరువు తిరిగింది కాబట్టి. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి 5.5 ఉంది. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ నుంచి ఈ కరువు ఎలా అయితే తిరిగిందో అదే విధంగా టేప్ అనేది తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ కొలుచుకోవాలి. ఇది 5.5 ఉంది, ఇది 5.5 ఇక్కడ వరకే వచ్చింది. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది 5.5. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ని ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇంకా అవసరం లేదు మనకి. ఈ కొంచెం మైనస్ చేయటం వలన ఈ రెండు కలిపి కుట్టేటప్పుడు కరెక్ట్గా కలిసిపోతాయి, లేదంటే ఇది ఎక్కువైపోతుంది. బ్యాక్ పార్ట్కి వచ్చిన చెస్ట్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇది కలిపి మళ్ళీ కట్ చేసి కొట్టేటప్పటికి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది ఈ ప్లేస్లో. అందుకని ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ మార్క్ అవుతుంది. ఈ మార్క్ నుంచి బయటికి మళ్ళీ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే కింద వచ్చేసి వేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచ్ టేప్ పెట్టుకోవాలి. ఇక్కడికి 3 ఇంచెస్ వచ్చింది, మళ్ళీ అదే 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 7.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వేస్ట్ రౌండ్ ఇక్కడ వరకు వచ్చింది. ఇది చెస్ట్ మార్కింగ్, ఈ వేస్ట్ రౌండ్ ఇక్కడికి మార్క్ లైన్ గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి ఖర్చు కోసం ఇక్కడి నుంచి బయటికి మార్క్ చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.